హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మునగాకుతో ఒక మంచి టేస్టీ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఈ మునగాకు చట్నీని పచ్చిమిర్చితో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఇక్కడ నేను చూడండి కొంచెం మునగాకుని, టమాటాలని అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి పచ్చిమిరపకాయలు వేసేసాను. పచ్చిమిర్చిలోని తడి కాస్త ఎగిరిపోయే వరకు ఇలా ముందుగా వేయించుకోవాలి. ఆ తర్వాత నూనె వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చిమిరపకాయలని ఎక్కడ కూడా మాడకుండా చక్కగా వేయించుకోవాలి. ఇలా నూనె వేసిన తర్వాత కొంచెం ధనియాలని అలాగే కొంచెం జీలకర్రని ఒక చిటికెడు వరకు మెంతులు కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఇలా కరివేపాకు వేసేసి మీడియం ఫ్లేమ్లో మరి కొద్దిసేపు వేయించుకోవాలి. పచ్చిమిర్చి చక్కగా వేగితేనే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, ఎండుమిర్చితో ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో కూడా చేశాను. కావాలి అంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో ఇలా మునగాకు వేసేయాలి. మునగాకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మరి కొద్దిసేపు వేగనివ్వాలి. మునగాకు వేగటానికి పెద్ద టైం ఏమీ పట్టదండి, త్వరగానే వేగిపోతుంది. మరీ డ్రైగా కాకుండా ఇలా కాస్త వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మునగాకుని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి టమాటాలని కట్ చేసి వేసాను. ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇవి త్వరగా ఉడకటం కోసం కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కొంచెం చింతపండు కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలని ఉడికించేటప్పుడు ఇలా ఉప్పు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాము అంటే టమాటాల్లో నీరు ఊరి చాలా త్వరగా మెత్తగా ఉడికిపోతాయి. ఇక్కడ చూడండి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు మూత తీసి మరికొద్దిసేపు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా అయ్యి డ్రైగా అయ్యే వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త లూజ్గా ఉండేటట్లు ఉడికించాము అంటే మిక్సీ పట్టేటప్పుడు ఈజీ అవుతుంది. చట్నీ కూడా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఉడికించి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవడం కోసం ఇక్కడ నేను మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాను. ఆ తర్వాత టమాటో గుజ్జుని నెక్స్ట్ మునగాకును కూడా వేసేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని తాలింపు లేకుండా ఇలానైనా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను తాలింపు పెడుతున్నాను. స్టవ్ మీద మళ్ళీ అదే పాత్రను పెట్టి తగినంత నూనెని వేసి నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజల్ని వేశాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి. ఇక్కడ లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి పోపు చక్కగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఈ మునగాకు చట్నీ వేసేసి అంతా కూడా కలిపేసాము అంటే చాలా రుచిగా సింపుల్ ప్రాసెస్లో మునగాకు చట్నీ ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూశారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో మునగాకు చట్నీ ప్రిపేర్ అయింది. ఈ చట్నీని వారంలో కనీసం 1-2 సార్లు తీసుకున్న శరీరానికి తగినంత కాల్షియం సమృద్ధిగా అందుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.